హాయ్ అండి, నేను మీ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి. చాలా రోజుల తర్వాత గార్డెన్ వీడియో అయితే చేస్తున్నానండి. షార్ట్ వీడియోస్ ఎక్కువ చేస్తున్నాను, టైం కుదరక కొద్దిగా. ఈరోజు ఏంటంటే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదండి. వర్షాలు ఎక్కువ పడటం వల్ల మన మొక్కల్లో ఉన్న సారం అయితే తగ్గిపోతూ ఉంటుందండి. ఎందుకంటే మనం ఇచ్చేది పాట్లో కాబట్టి డ్రైనేజ్ హోల్ నుంచి మనం ఇచ్చిన ఫెర్టిలైజర్స్ కానీ ఎరువులు ఇటువంటివన్నీ కూడా చాలా వరకు వెళ్ళిపోతూ ఉంటాయండి. దానివల్ల ఏంటంటే ఆల్టర్నేట్గా భూమిలో అయితే అవసరం లేదండి. మనం నేలలో అయితే ఓకే, నో ప్రాబ్లం, ఏమవుతుంది. ఎందుకంటే దానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా మట్టిలో ఉంటే తీసుకుంటూ ఉంటుంది. మనం ఏంటంటే లిమిట్గా ఇస్తాం కాబట్టి ఇక్కడ మట్టి ఆ మట్టిలో ఉంచి సరిపడా తీసుకోదు. సరిపడా అంటే దానికి సరిపోదు. ఇప్పటికప్పుడు ఫుడ్ అయిపోతూ ఉంటే మళ్ళీ మనం ఆల్టర్నేట్గా ఫుడ్ అనేది ఇస్తూ ఉండాలి. అలా ఇస్తూ ఉంటే ఆ చెట్లు కూడా మొక్కలు కూడా ఎప్పటికప్పుడు ఆ ఇచ్చిన ఫుడ్ని తీసుకొని మనకి పువ్వులు కానీ లేకపోతే కాయలు కానీ ఇవ్వడానికి బలం సరిపోతుంది. అంతేగాని ఒకసారి మట్టి పెట్టేసాము, దానికి కాపు రావాలంటే రాదండి. పూత తయారైనా సరే పూత రాలిపోతూ ఉంటుంది, పిందెలు కూడా బలం చాలుగా రాలిపోతూ ఉంటే అలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని ఏంటంటే ఇప్పటికప్పుడు ద్రవ రూపంలోనో గన్ రూపంలోనో మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది ఇచ్చుకోవచ్చు అండి. వలన ఇదే ఇవ్వాలి అదే వాళ్ళని కాదు, కొన్నిటికైతే సజెషన్ అయితే కొన్నే చేస్తాము. ఇలా బలానికి అయితే మాత్రం ఏదైనా ఇచ్చుకోవచ్చు అండి. ఆ ఇచ్చే దాంట్లో వర్షాలు ఎక్కువ పడిపోతున్నాయి కాబట్టి నేను జీవామృతం అనేది తయారు చేద్దాం అనేసి చేస్తానండి. జీవామృతం అనేది ఏంటంటే జీవులకి అదే మొక్కలకి చనిపోయే మొక్కలకు కూడా జీవం వస్తుందండి. ఆ పేరు ఎందుకు పెట్టారో అలా పెద్దోళ్ళు పెట్టే ఉంటారండి కరెక్ట్గానే. జీవామృతం అనేది జీవామృతం ఏంటంటే జీవం మొక్కలకు వస్తుంది. అంటే మొక్క బాగా ఎండిపోతా చనిపోతా వచ్చిన స్టేజ్ కూడా దానికి కావాల్సిన నైట్రోజన్ కానీ ఫాస్ఫరస్ కానీ పొటాషియం కానీ అన్నీ కూడా దాంట్లో సమృద్ధిగా ఉంటాయండి. ఒక్క దీంట్లో మనకి ఆవు గెత్తం అంటారు కదండి, దాంట్లో వచ్చేసరికి అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఏది ఉన్నా లేకపోయినా సరే అదొకటి మాత్రం కంటిన్యూగా ఇచ్చుకోండి. లేకపోతే జీవామృతం అనేది ఒకటి ఇచ్చుకున్న పర్లేదు, పైన అప్లై అయినా చేసుకోవచ్చు, సాయిల్ మిక్స్కి అయినా ఇచ్చుకోవచ్చు అండి. అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు నేను ఆల్రెడీ చేసుకుంటాను, ఇంతకుముందు వీడియోస్ కూడా చేశాను. ఇప్పుడు కూడా ఒకసారి చేసుకుంటున్నాను, మీకు చూపుతాను ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. అందరైతే చూసి నచ్చితే కామెంట్ అనేది లైక్ అనేది మాత్రం కంపల్సరీగా చేయండి. చేయటం వల్ల ఏంటంటే ఇంకా మీకు ఏదైనా తెలియని ఏదైనా కావాలంటే ఫలానా దాని గురించి చేయండి అని వీడియో పెట్టండి. నేను దాన్ని కూడా వీడియో చేసి మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి చూసుకుందారండి ఏమేమి కావాలనే ఐటమ్ అనేది. ఇదండి, ఇది పుట్టమన్ను అనేది. ఎందుకంటే ఏంటంటే ఈ పుట్టమన్ను కానీ లేకపోతే ఏదన్నా ఒక పెద్ద చెట్టు నుంచి తీసుకునే మట్టి. ఎందుకంటే ఈ మట్టిలో ఏంటంటే బయట తీసుకొచ్చిన మట్టి ఏంటంటే పొలాల వాటిల్లో విష పదార్థాలు అలాంటివన్నీ కూడా స్ప్రే చేస్తూ ఉంటారు, కెమికల్స్ అన్నీ కూడా. దానివల్ల ఏంటంటే మన జీవామృతానికి కెమికల్స్ వల్ల ఏంటంటే మనకి కుదరదు. మనం అంతా చేసేది ఆర్గానిక్ పద్ధతులు కాబట్టి మనకు కంపల్సరీగా ఏంటంటే అన్ని ఆర్గానిక్ మెథడ్లోనే తీసుకుంటాము. మనం తీసుకునే ఆహారం కూడా చాలా హెల్తీ ఉండి మన ఆరోగ్యానికి మంచిదై ఉండాలి, అందుకనే తీసుకుంటాం. మట్టి ఒకటి తీసుకోండి, మట్టి కొద్దిగా ఎక్కువైనా పర్లేదు. పుట్టమన్ను అంటే పుట్టకెళ్ళి తీసుకురావాల్సిన అవసరం లేదండి. ఏదైనా ఒక పెద్ద చెట్టు కింద ఉంటుంది మన గార్డెన్లో, అలాంటి మట్టి తీసుకోవచ్చు. లేకపోతే మన గార్డెన్లో ఉన్న మట్టి అయినా సరిపోతుందండి. ఓకే, ఇది ఒకటి తీసుకోండి. తర్వాత ఏంటంటే ఇది శనగపిండి అండి. నా దగ్గర శనగపిండి అవైలబుల్లో ఉంది, తీసుకున్నాను. లేకపోతే మీ దగ్గర ఏదైనా 2 బద్దలుగా ఇలా విభజిస్తే 2 బద్దలు అవుతాయి కదండి, అది ఏదైనా సరే శనగపప్పు కానీ లేకపోతే ఇది పెసలు కానీ కందులు అలాంటివి ఏమైనా సరే ఇలా ఓపెన్ చేస్తే 2 అవుతాయి కదండి, అలాంటివి మాత్రం తీసుకోండి. ఇది మంచిదే, అవసరం లేదు. మన ఇంట్లో ఏదైనా ఉండి పాడైపోతున్నా లేకపోతే పురుగు ఏదో పట్టి పక్కన పెట్టేస్తారు కానీ అలాంటిదైనా పర్వాలేదు. ఆ శనగపిండి ఒకటి తీసుకోండి. ఇది ఇంకొకటి ఏంటంటే పెరుగు. ఇది బెల్లం అండి, ఇది జాగరి అంటాం కదా, ఇది బెల్లం. ఇది కూడా తీసుకోవడం వల్ల ఏంటంటే మనం చేసే ఆ ప్రక్రియకి ఆ క్రిములు ఉంటాయి కదండి, అవి డెవలప్ అవ్వటం కోసం ఇది కానీ శనగపిండి కానీ ఇవన్నీ వేసేది. ఇది ఒకటండి బెల్లం అండి. చూస్తున్నారు కదా, క్వాంటిటీ ఇంత సరిపోతుంది. కొద్దిగా ఎక్కువ తక్కువైనా పర్వాలేదు. ఇది చూసారు కదా, ఇది వచ్చేసరికి పెరుగు కానీ మజ్జిగ కానీ ఏదో ఒకటి తీసుకోండి. కొద్దిగా పుల్లదైతే ఇంకా బెటర్ అండి, స్టాక్ ఉంచిందైతే. అలాగో గార్డెన్లో మొక్కలకు స్ప్రే చేయడానికి అట్లకి పెడతారు కాబట్టి ఇది పుల్లదైతే ఇంకా కొద్దిగా మంచిది. దీంట్లో ఏంటంటే ఎక్కువ మైక్రోబ్స్ డెవలప్ అవుతాయి కాబట్టి అదొకటి చూసుకోండి. వీటికి తర్వాత ఇదండి, ఇదైతే గోమూత్రం అండి. ఇలా గ్లాస్లో కాకుండా ఇలా తీసి పెట్టాను. ఇది చాలా ఓల్డ్ అయితే ఇలా బ్లాక్గా వచ్చేస్తుంది, లేకపోతే ఎల్లోయిష్గా గోల్డెన్ కలర్ ఉంటుంది.
ఇలా ఉన్నదైతే ఇంకెక్కువ మీకు బాగా పవర్ పనిచేస్తుంది. ఇలా తీసుకొని స్టాక్ తెచ్చుకొని పెట్టుకోండి. ఇది ఎన్ని సంవత్సరాలు పాడవదండి. ఇలాంటివి కూడా పెట్టుకోండి. ఓకే, చూసారు కదా. ఇవన్నీ కూడా ఎలా చేయాలో మీకు ఎలా కలుపుకొని ఎలా చేసుకోవాలి, ఎన్ని రోజులు వాడాలి అనేది క్లియర్గా చెప్తాను. ఇదండి వాటర్ అండి. ఇది ఒక 20 లీటర్ తీసుకున్నాను. ఎలాగో మనం తర్వాత మళ్ళీ ఇప్పుడు 1 లీటర్కి 5 లీటర్లు వాటర్ చేసుకొని ఎలాగైనా స్ప్రే చేసుకోవటం లేకపోతే మొక్కలకి ఇచ్చుకోవటం కానీ చేసుకుంటాం కాబట్టి నేను అలా తీసుకున్నాను. ముందుగా ఏంటంటే శనగపిండి వేసేస్తున్నానండి. ఇది మట్టి పుట్టమని అంటే మీరు పుట్టలకి వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. చాలామంది అలా కామెంట్లో అడుగుతున్నారు, పుట్టమని అంటే మాకు పుట్ట దగ్గరలో ఉండదని. మన గార్డెన్లో ఇది ఆర్గానిక్ పద్ధతిలో వాడే గార్డెన్లో ఎక్కడైనా పర్వాలేదు తీసుకొచ్చుకో. తర్వాత ఇది మజ్జిగ అండి, ఇది కూడా ఇచ్చేసేలాగా. తర్వాత ఇది బెల్లం. బెల్లం కూడా నేను ఎప్పుడు తీసి పెడతానండి. అది చూసారు కదా ఉంటుంది. ఇంకొకటి మెయిన్గా వాడాల్సిన ఒకటి ఇది మెయిన్గా జీవామృతం అంటే ఇది ఆవు పేడ అండి. ఇది ఆవు గెత్తం అంటారు కొంతమంది. ఇది వచ్చేసరికి ఏంటంటే మామూలుగా అయితే వ్యాధులదైనా పర్వాలేదు, సాధ్యం అయినంత వరకు మీరు దేశీ ఆవులు ఉంటాయి కదండి, ఆవులు. ఇది మన పొలాల్లో వాటిలో వదిలేసిన తర్వాత వచ్చి మేస్తాయి. అలాంటిది అయితే ఏంటంటే మీకు చాలా వరకు అన్ని రకాలైనటువంటి ఆకులు అన్నీ తినటం వల్ల ఏంటంటే దీంట్లో ఎక్కువగా మనకి విటమిన్స్ పోషకాలన్నీ కూడా దొరుకుతాయి. అది మనం కట్టి పెట్టేసి ఆవు అలా ఉంటుంది కదా, దానికి ఒకటి గడ్డి అలాంటివి వేస్తారు కాబట్టి తక్కువ పోషకాలు ఉంటాయి. అందుకని దేశీవాళి అనేది దేశవాళి ఆవు నుంచి అయితే తెచ్చుకోండి. అప్రోచ్గా చూస్తున్నారు కదా, ఇంత తెచ్చుకున్నాను. మనం వేసేది ఆర్గానిక్ పద్ధతిలో కాబట్టి కొద్దిగా అటు ఇటు అయినా పర్లేదండి, కరెక్ట్గా ఇంత ఉండాలని అవసరం లేదు. చూసారు కదా, ఇవన్నీ ఇలా కలిపేసుకొని ఏదైనా ఒక కర్ర సహాయంతో కర్ర కానీ ఏదైనా ఒకటి తీసుకొని ఇవన్నీ కూడా ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్నామండి. ఇది మొత్తం కూడా ఇలా పెట్టేస్తే అదే వాటర్లో డైల్యూట్ అయిపోతుందండి. అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో వేసుకోవాల్సింది ఏంటంటే మనం అది తర్వాత ఇస్తాం. లాస్ట్లో వేసుకోవాల్సింది ఏంటంటే గోమూత్రం. ఇది గోమూత్రం అనేది అప్రోచ్గా వేసుకోవచ్చండి. ఇది ఎక్కువ పర్లా, ఇది మనకు పెస్ట్గా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది వేసేసుకొని చూసారు కదా, ఇదిగోండి వెళ్ళిపోయింది. ఓకే, చూసారు కదా, ఇలా మొత్తం కలిపేసుకొని దీని మీద ఏదన్నా ఒక మొత్తం పూర్తిగా కప్పేకోకుండా కొద్దిగా గాలి ఏరేషన్ తగిలేటట్టు పెట్టుకొని రోజు పొద్దున సాయంత్రం 2 పూటలు కూడా ఇది ఇలా కొద్దిగా కలుపుకుంటా ఉంటే కింద మనం ఇచ్చుకునే బెల్లం కానీ ఇవన్నీ కూడా మొత్తం కలిసిపోతాయి. తర్వాత మొత్తం దీంట్లో ఉండే పేడలో వీటిలో ఉంటాయి కానీ మైక్రోబ్స్ ఇవన్నీ కూడా ఇంకా మనం ఇచ్చాం కదా ఫుడ్, బెల్లం కానీ మజ్జిగ కానీ లేకపోతే శనగపిండి ఇవన్నీ కూడా ఇప్పుడు సాయి కూడా ఇచ్చాం, దాంట్లో కూడా కొన్ని మైక్రోబ్స్ ఉంటాయి. ఇవి అవన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి మన మొక్కకి. చూసారు కదా, మన మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా ఒక దాంట్లో దొరుకుతాయి. అవి ఇవి అని చూసుకోవచ్చు ఉంటే వీళ్ళు ఉంటే. మా దగ్గర ఏం ఉండవు అనుకున్న వాళ్ళు, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు గార్డెనింగ్, ఇవన్నీ ఐటమ్స్ మన దగ్గర చాలా వరకు ఉంటాయి. బెల్లం అనేది, మజ్జిగ, శనగపిండి అన్నీ ఉంటాయి. దొరికేదల్లా మనకి ఏంటంటే
ఆవు పేడ కానీ లేదా ఆవు మూత్రం కానీ ఈ రెండు మాత్రం కావాలంటే చాలామంది ఏంటంటే సిటీస్లో ఉంటామండి, మాకు దొరకట్లేదండి, ఎక్కడ దొరుకుతాయి చెప్పండి అంటున్నారు. ఏ సిటీలో ఉన్న ఎక్కడున్నా సరే మీకు దగ్గరలో అయితే గుడి అయితే ఉంటుందండి. ఆ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత పంతులు గారిని అడిగితే ఇలా మాకు గోమూత్రం ఇలా కావాలండి అని అడిగితే పంతులు గారు అనేది సజెస్ట్ చేస్తారు. అక్కడికి వెళ్ళి మీరు తెచ్చి స్టాక్ పెట్టుకోవచ్చండి. అదొకటి పంతులు గారిని ఒకటి మాత్రం కనుక్కోండి. గుళ్ళో పంతులు గారు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర కంపల్సరిగా గోవులు అనేది ఉంటాయి. లేదా ఎక్కడన్నా ఫామ్ ఉన్నా సరే వాళ్ళు చెప్తారు, అక్కడికి వెళ్ళి తెచ్చి పెట్టుకొని స్టాక్ పెట్టుకోండి. ఇది అనేది ఒక 5 days మాత్రం మీరు ఇలా పెట్టేయండి, పక్కన పెట్టేసి రోజు ఉదయం సాయంత్రం 2 పూటలు కూడా చక్కగా కలిపి పెట్టండి. కలిపి పెట్టడం వల్ల ఏంటంటే మైక్రోబ్స్ కూడా ఎక్కువ కోట్లాను అవుతాయి. అది ఏంటంటే మన మొక్కకి బాగా డెవలప్ అవుతుంది. దీన్ని ఏంటంటే ఎలా వాడాలంటే 1:5 వాడుకోండి. 1:5 అంటే ఒక మగ్గు కానీ ఏదో ఒకటి వాటర్ ఇచ్చామనుకోండి, సేమ్ అదే ఒక 5 వాటర్ కలిపేసి ఇచ్చేసి మొక్కలకి ఇచ్చేయండి. ఒక 5 రోజులు మాత్రం మినిమంగా రెగ్యులర్గా ఇలా కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉండటం వల్ల కుదిరితే 2 పూటలు కలపండి, లేకపోతే ఒక్క పూటైనా సరే కంపల్సరీ కలపాలి. కలపడం వల్ల ఏంటంటే మీకు మైక్రోబ్స్ అనేది డెవలప్ అవుతాయి. లేదనుకుంటే చేసిన దానికి ఎక్కువ ఫలితం ఉండదు, ఉంటుంది ఎక్కువ ఉండదు. చూసారు కదా, ఇలాంటివి చేసుకొని మొక్కలకి అనేది ఒక 5 రోజులు పెట్టేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని కలిపేసి ఇచ్చేయండి. మొక్కలు అయితే చాలా బాగా వస్తాయి. మీరైతే కమెంట్ చేసిన తర్వాత మీరే చెప్తారు అసలుకి ఎలా ఉన్నాయి ఏంటనేది. మొక్కలు పూత కాపు కూడా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది. సార్ చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది. ఆల్రెడీ చేసిన వాళ్ళ వల్ల చూడని వాళ్ళు అయితే కంపల్సరీగా ఇవన్నీ కూడా చూసి మీరు చేసుకోండి గార్డెన్లో. దీనివల్ల మంచి ఫలితం అయితే ఉంటుందండి. ఓకే అండి, చూసారు కదా. సరే, ఇలాంటి ఏదైనా వీడియో ఇలాంటిది కావాలని ఉంటే నేను ఎలాగో చేసుకుంటాను అనుకుంటాను కాబట్టి మీకు ఆ వీడియో కూడా నేను చేసి చూపిస్తాను. ఓకే, చూసారు కదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ అండి.